ఎట్లా ఉంది బ్రో ఆంధ్రాలో పరిపాలన? అంటే ప్రస్తుతం అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అయితే 1 సంవత్సరం అయితే అయింది అనుకుంటున్నాము. అంటే బిలో 1 year ఉంది అప్రాక్సిమేట్లీ. మేము తెలంగాణ వ్యాపార రీత్యా మేము స్థిరపడి ఉన్నాం. కానీ రాజకీయాల కండిషన్ లో ఆ టైంలో ఏంటంటే మేము కొంచెం పోయి 6 నెలలు రాజకీయం చేస్తాం వస్తూ ఉంటాం. కానీ ఖచ్చితంగా అయితే కొద్దిగా రెక్టిఫై చేసే అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కొద్దిగా కక్ష సాధింపు చర్యలు అనేది కొద్దిగా మానుకోవాలి. రాజకీయాలు అనేది ఎలక్షన్ టైంలో ఉంటాయి. మనం కులాల మతాల ప్రాంతీయ మనం వ్యవసాయం చేయాలి, మనం పండించిన పంట ఉంటుంది, అందరు తినాలి, అర్థమవుతుందా? కానీ కొద్దిగా కక్ష మానుకోవాలని చెప్పి కోరుతున్నాం. అంటే మొన్న హోంమంత్రి అనిత గారు కూడా వాళ్ళు చేసిందే మేము చేస్తున్నాం, అటు కొల్లి రవీంద్ర గారు కానీ చాలా మంది నాయకులను అప్పుడు అరెస్ట్ చేశారని చెప్పేసి అన్నారు. వాళ్ళు చేసింది వీళ్ళు చేస్తున్నారంటారా? ఏమండి, వాళ్ళు చేశారని మనం చేయడం మంచి, వాళ్ళు చేశారు అని చెప్పి చూస్తే అండి ఒకటే విషయం చెప్తున్నా, ప్రతీకార చలిగిపోతే రాజకీయం కాదండి. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లకు 11 సీట్లకు వచ్చాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా అలాగే చేస్తే మళ్ళీ రేపు మళ్ళీ 11 సీట్లు మళ్ళీ 150 సీట్లు పోతాడేమో. ఆయన చేసి ఇప్పుడు మనం చేయకూడదు కదా. మనం మంచి పనులు చేసుకొని మనం మంచి పేరు తెచ్చుకొని మన ప్రభుత్వాన్ని కొమ్మడి సాగించాలి. ఎవరైతే టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కూడా కక్ష పట్టాలి. ఎందుకంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని వాళ్ళ డిమాండ్ మేరకే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా. ఎందుకంటే గతంలో వైసీపీ కూడా అరెస్ట్ చేసింది. వాస్తవం అండి, నేను ఒప్పుకుంటాను దాని విషయంలో. కక్ష సాధించనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఎంతవరకు పోతే మనకు అర్థం కావట్లేదు. మ్యాటర్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఒక ఎమ్మెల్యేలు బాగుంటారు, ఎంపీలు బాగుంటారు, కానీ కింద స్థాయి కార్యకర్తలు చాలా కమిలిపోతున్నారండి. రీసెంట్ గా మన ప్రకాశం జిల్లాలో నేను ఆంధ్రాకి చెప్పిన ఏదో జరుగుతున్నాయి, సోషల్ మీడియా ఏంటో మనకు సబ్జెక్ట్ ఏం తెలియదు. కానీ ఎన్ని తీవ్ర అమానవీయ చర్యలు అండి, కక్ష చర్యలు వేస్ట్. మనం భారతీయులం ప్రస్తుతం ఆల్రెడీ ఏడో బోర్డర్లో ఏడో అమానవీయ సంఘటనలు జరుగుతుంటే మనం ఖండించే అవసరం. ఇంకా రాష్ట్ర కొట్టుకోవడం, పొలాలు కొట్టుకోవడం ఎందుకు? మనం ఒకటి అభివృద్ధి చేసుకోవాలి. మనం ఫస్ట్ మనం బాగుండాలి, తర్వాత మనం అందరం బాగుండి ఆర్థికంగా బాగున్న తర్వాత మనం కొట్టుకోవాలి. మనం ఆర్థికంగా బాగుండాలి. కూటమి అభివృద్ధి చేస్తుంది అనుకోవచ్చా? కూటమి అభివృద్ధి చేస్తే అనుకోవచ్చు. మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. కులాలకి, ప్రాంతాలకి, మతాలకి అతీతంగా అన్ని పక్షాలకైనా కూటమి చేయగలిగితే ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ కూడా కూటమి అధికారంలోకి వస్తుందని మేము భావిస్తాం. అంటే ఈ 1 year లోనే డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఖచ్చితంగా జగన్ గారు వచ్చే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన పథకాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. వీళ్ళు పథకాలు ఇస్తామని చెప్పి ఒక్క పథకం కూడా ఇవ్వలేదు అంటున్నారు. ఉచిత బస్సు అన్నారు. అధికార పక్షాలు అంటుంటాయి, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అధికార పక్షాలు హామీలు ఇస్తుంటాయి, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. కానీ వాటిలో రూపాయలు అంటే రూపాయలు 50% కనుక దాని కండిషన్ కనుక మీరు చేసుకుంటే, దాని విషయంలో కనుక ఆల్రెడీ పెప్పుతో ఏమండి రాజీవ్ గాంధీ గారు ఒకటే మాట్లాడారు గతంలో, మన ప్రభుత్వం తరపు నుంచి 100 రూపాయలు డబ్బులు ఇస్తే 17 రూపాయలు కిందకు వచ్చినా కానీ మనం ప్రభుత్వం బాగున్నట్టు అనుకున్నారు. కానీ ఈ రోజున ప్రభుత్వం 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు కిందకు వచ్చి కానీ ప్రజలు సంతృప్తి పరిస్థితి లేరు. ఎందుకంటే అలా ప్రజలు అలా కొద్దిగా అప్డేట్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఉచిత పథకాలు కూడా మంచిది కాదని చెప్పేసి మా యొక్క సామాన్య ప్రజల అభిప్రాయం చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నా. థ్యాంక్ యూ.